ఒకవైపు మీరు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని. ఎందుకు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇది ఒక న్యాయమైన పోరాటం అని నేను విశ్వసిస్తున్నా. కారణం ఏంటంటే, నన్ను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ తర్వాత అది తప్పని ఒప్పుకున్న తర్వాత కూడా నన్ను జైల్లో పెట్టారు, రిమాండ్ ఇప్పించారు, ఇవన్నీ చేశారు. నా ఇంటి మీద దాడి జరిగింది. సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు కంటిన్యూస్ దాడి. ఈ కంటిన్యూస్ దాడి ఆల్ మీడియా ఛానల్స్ చూపించాయి. అంత విజువల్స్ అన్నీ ఉన్నాయి. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను ఒక నేరారోపణ మీద అరెస్ట్ చేసిన తర్వాత నన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకువెళ్ళారు, లాకప్లో పెట్టారు. దట్స్ ఓకే. లాకప్లో జనరల్గా పెట్టాల్సిన అవసరం లేదు, పైన కూర్చోబెట్టచ్చు. అయినా లాకప్లో పెట్టారు. లోకేష్ గారి ఆదేశమో లేకపోతే పెమ్మసాని గారి ఆదేశమో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. ఆ తరువాత రాత్రిపూట నన్ను లాకప్ నుంచి తీసి నన్ను హింసించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన అంశాలు. ఎవరైతే నన్ను హింసించాలని ప్రయత్నం చేశారో వారిని చట్టం ప్రకారం శిక్షించండి. దీస్ ఈజ్ 2 డిమాండ్స్. ఈ 2 డిమాండ్స్ మీద ఒక న్యాయ పోరాటం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా బాహుళ్యం మధ్యన కూడా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మొన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సేపు గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేశా. బట్ నో యూజ్. అయితే వాళ్ళు అనుకుంటున్నారేమో, నేను అప్పుడు కూడా చెప్పాను, ఏదో 12 గంటలు నిరాహార దీక్ష చేసి నేనేదో ఇంట్లో పడుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడిని కాదు. ఎందుకంటే నా గుండె మండుతుంది. ఖచ్చితంగా వారిని శిక్షించేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో ఉంటుంది. ఖచ్చితంగా వారి శిక్ష పడేంత వరకు, విచారణ జరిగేంత వరకు, అరెస్ట్ అయ్యేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మీరు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, పోలీసులకు ఇచ్చారు, కోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మీ ఇంటి మీద జరిగిన అటాక్కి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కారణం ఏంటంటారు? నా ఇంటి మీద జరిగిన దాడి ఈజ్ అ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ పోలీస్. పోలీసుల ప్రోద్బలంతోనే జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. కాదని చెప్పమనండి. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను ఏదైతే హింసించడానికి ప్రయత్నం చేశారో, నేను కోర్టులో కూడా ఫలానా వాళ్ళు నన్ను హింసించడానికి పోలీస్ కస్టడీలో ప్రయత్నం చేశారు అన్న తరువాత వాళ్ళు కానీ, లేదా పోలీసు సంఘాలు కానీ, లేదా డీజీపీ లెవెల్ ఆఫీసరు, ఐపీసీ ఆఫీసర్ ఎవరు కూడా ఇంతవరకు అంబటి రాంబాబు అబద్ధం చెప్పాడు అని అనలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి కాన్షియస్ అంగీకరించటంలా. జరిగిన మాట వాస్తవం కాబట్టి అందరూ కామ్గా కూర్చున్నారు. దీని మీద నేను న్యాయస్థానానికి వెళ్ళాను. న్యాయస్థానంలో అది జరుగుతూ ఉంది. న్యాయస్థానం కొద్దిగా లేట్ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అనేది వెయిట్ చేస్తున్నాం. పోలీసులకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, వారు సమాధానం పంపించుంటారు. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత దాని మీద కూడా వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మీ ఇంటి మీద జరిగిన దాడి అంశంలో ఎవరిని శిక్షించాలని మీరు కోరుతూ ఉన్నారు? పెమ్మసాని చంద్రశేఖర్నా, లేదా గల్లా మాధవినా, లేదా వాళ్ళ భర్తనా? వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కూడా వచ్చి అటాక్ చేసినట్టున్నారు కదా. అసలు నేను కంప్లైంట్ ఇచ్చాను, దానిలో కొన్ని నేమ్స్ ఇచ్చాను అండ్ అదర్స్ అని ఇచ్చాను. నేను అనేది ఏంటంటే, అసలు నేను చెప్పింది అబద్ధమా కాదా అని నిర్ధారణ చేసుకోవడం విజువల్స్ ఉన్నాయి కదా. పోలీసు వారికి సాక్షిని అడిగితే ఇస్తారు, ఎన్టీవీని అడిగినా ఇస్తారు, TV5ని అడిగినా ఇస్తారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతినైనా అడిగినా ఇస్తారు. విజువల్స్ ఉన్నాయి కదా. విజువల్స్ లేకుండా ఏమీ లేదు కదా. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి దాన్ని కొరాబరేట్ చేసుకుని విచారణ జరపచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయరు. నేను పేర్లు చెప్పటం అప్పుడు మాధవ లేకపోతే మాధవి భర్త. బట్ ఒకటి మాత్రం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం, పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ రోజున అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా ఆయన నాయకత్వంలోనూ, ఆయన ప్రోద్బలంతోనూ, ఆయన కనుసన్నలతోనూ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలా చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనట్టు లోకేష్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక్కడ డైరెక్ట్ చేస్తూ నా ఇంటి మీద దాడికి
7-20 పాటు 7 గంటల 20 నిమిషాలు కొనసాగింది. పోలీసులు ఇంటర్ఫీర్ కాలేదు. ఇంటర్ఫీర్ కాకోకుండా పెమ్మసాని గారు మేనేజ్ చేశారు, లోకేష్ గారు మేనేజ్ చేశారు, పోలీసులను హింసించే ప్రయత్నం చేశారు. లోకేష్ పెమ్మసాని గారే దీనికి సూత్రధారులు అనేది నా అభియోగం. వాస్తవమా కాదా విచారణ జరిగితే తెలుస్తుంది. 120B ప్రకారం ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ దీనిలో అరెస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దో హీజ్ ఏ సెంట్రల్ మినిస్టర్, దో హీజ్ ఏ మిలియనీర్, బట్ నేరం చేసిన తర్వాత తప్పుకు పోవడానికి ఆస్కారం లేదు అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. పోలీసులు సహకరించకపోతే మనం ఏం చేస్తాం? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సరే పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి బోన్లో నిలబడవలసిందే నా ఇంటి మీద దాడి జరిగిన దానికి.